దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం మొదటి భాగాన్ని చదువుకుందాం. ఎఫెసియన్స్ 4:2 ఫస్ట్ పార్ట్. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా జీవించుడి. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా జీవించుడి. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ప్రియ సంగమా, ఈరోజు దేవుణ్ణి ఆరాధించడానికి చేరి ఉన్న మనం అందరము ఒకరోజు దేవుని చేత పిలువబడిన వారం. ఏ ఒక్కరూ కూడా ఆయన పిలుపు లేకుండా ఇక్కడ చేరి ఉండలేదు. దానిని బట్టి మనము దేవునికి మన జీవిత కాలమంతయు కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఆయన మనల్ని పిలిచి ఉన్నాడు. అలా పిలువబడిన మనందరితో ఈరోజు దేవుని వాక్యం మాట్లాడుతుంది అనే కంటే ఆదేశిస్తుంది, ఆజ్ఞాపిస్తుంది అని చెప్పడం సరైనదేమో. అలాగే మనల్ని పిలిచిన ఆ దేవుణ్ణి ఆరాధించడానికి నిన్ను నన్ను సిద్ధపరుస్తూ ఉంది. అదే ఈరోజు ఆరాధన వాక్యంగా మన ముందు ఉంచబడి ఉంది. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా జీవించండి. నిజంగా దేవుణ్ణి ఆరాధించే ఒక జీవితం, ఇలా జీవించే జీవితం. ప్రియ సంగమా, ఈ మాట మన చెవులకు వినబడుతూ ఉండగా, అక్షరంగా మన కళ్ళ ముందు కనబడుతూ ఉండగా, దేవుని వాక్యమై మన హృదయాలను తాకుతూ ఉండగా, మనందరము తెలుసుకోవలసిన, అర్థం చేయవలసిన విషయం ఏంటంటే, ఆ పిలుపు ఎంత మహత్తరమైనది, ఎంత గొప్పది, ఎంత విలువైనది, ఎంత అవసరమైనది, ఎంత నమ్మకమైనది. ఎందుకంటే అది మనం అర్థం చేయగలిగితేనే, అది మనకు తెలియగలిగితేనే నిజంగా మనం ఆ పిలుపును ఆదరించగలుగుతాం, ఆ పిలుపును అనుసరించగలుగుతాం, ఆ పిలుపు ప్రకారం మన జీవితాన్ని నడిపించగలుగుతాం. ఎందుకనంటే ఈరోజు చాలామంది ఆ పిలుపును విని ఉన్నారు, పిలువబడి ఉన్నారు, కానీ ఆ పిలుపును ఎంతో నిర్లక్ష్యం చేస్తూ తమ జీవితాలను జీవిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ పిలుపు ఏంటి అనేది ఇంకా అర్థం చేయలేని పరిస్థితుల్లోనే ఉంటూ ఉన్నారు. నిజానికి ఏ అర్హత లేని అనర్హులుగా ఉన్న మనలను పిలిచిన ఆ గొప్ప దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధపడుతూ ఉండగా, ఆ పిలుపు విషయమై, ఆ పిలుపును గురించి మనం మళ్ళొకసారి అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే అప్పుడే నిజంగా మనము ఆయనను ఆరాధించగలుగుతాం. ఆ పిలుపు ఎంత గొప్పది అనేది మనం చూడాలంటే, ఆ పిలుపు పిలిచిన దేవుని ఉద్దేశాన్ని మనం ఎరగకుండా అది ఏ రోజు అర్థం చేయలేము. అందుకనే మొదటగా ఆయన ఉద్దేశాన్ని మనము చూడడానికి ఇష్టపడదాం. ఒకసారి రోమా పత్రిక 8వ అధ్యాయము 28 నుంచి 30 వచనాలను చూడడానికి ఇష్టపడదాం. రోమన్స్ 8:28-30. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో
వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఎంత గొప్ప ఉద్దేశం ఆ పిలుపులో మనకు కనబడుతూ ఉంది. ఎందుకంటే విశ్వాసులమైన మనం అందరము పిలువబడ్డవారమే. ఆ పిలుపులోని ఉద్దేశాన్ని మనం చూసినట్లయితే నీతిమంతులుగా తీర్చబడి మహిమలో చేర్చబడుటకు ఆయన మనలను పిలిచి ఉన్నారు. అదే మనం పిలువబడిన పిలుపు. ఆ పిలుపుకు తగినట్టు జీవించమని ఈరోజు దేవుని వాక్యం మనల్ని ఆదేశిస్తుంది. అంటే ఈ సమయంలో మొదట మనం అర్థం చేయాల్సింది ఆ పిలుపుకు తగినట్లు జీవించలేని మన పరిస్థితిని. అంటే ఇంకా మనము ఎందుకు అలాంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాం అనేది మనం అర్థం చేయవలసిన అవసరం ఉంది. అందుకనే ఆ పిలుపును ఎరిగి దానికి అనుగుణంగా జీవించమని వాక్యం మనల్ని నడిపిస్తూ ఉండగా, ఆ పిలుపును మరింతగా ఎరిగేందుకు, దానికి తగినట్లు మన జీవితాన్ని సరిచేసుకునేందుకు కొన్ని మాటలను దేవుడు మన ముందు ఉంచుతూ ఉన్నారు. ఆ మాటల ద్వారా ఈరోజు ఎంతవరకు మనం పిలువబడిన పిలుపుకు తగినట్లు జీవిస్తూ ఉన్నాం అనేది స్వయం పరిశీలన చేసుకోవడానికి ఇష్టపడతాం. ముందుగా మనం చూస్తే పౌలు గారి పత్రికలలో మనం గమనిస్తే ఆయన తన పత్రిక ప్రారంభ వచనాలలో ఆయన సంబోధించే మాటలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఉదాహరణకు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడువాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికీ అనే మాటను చూస్తాం. అలాగే కొరింథీయులకు రాసిన 1వ పత్రికలో, కొరింథులోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అని ఆయన ప్రారంభించడం మనం చూస్తాం. అంటే ఈ మాటలను బట్టి మనం అర్థం చేయాలి మన పిలుపులోని ఉద్దేశం. మనం పరిశుద్ధంగా ఉండాలని దేవుడు మనల్ని పిలిచారు. అంతేగాని ఈ పాపపు లోకంలో ఈ పాపపు పనులు చేస్తూ, పాపపు ఆలోచన చేస్తూ, పాపపు తలంపులను కలిగి ఉంటూ ఒక పాపిగా మనం మిగిలిపోవడానికి కాదు. ఆయన మనల్ని ఎలా పిలిచారు అంటే, ఎందుకు పిలిచారు అంటే, మనల్ని పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచారు. అందుకే పౌలు గారు అంటూ ఉన్నారు, 1 తెస్సలోనిక 4:5 మనం చూడగలిగితే, 1 Thess 4:5, పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకోవలెననో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. ఈరోజు మన జీవితంలో దేవుని చిత్తం ఏమై ఉంది అంటే, ఆ పరిశుద్ధతను కాపాడుకోవడమే. ఎలా కాపాడుకోవాలి ఆ పరిశుద్ధతను, అది తెలవడమే ఈరోజు మన జీవితంలో దేవుని చిత్తం. అంతేకాకుండా మనం ఎన్నోసార్లు విన్నాం, పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి ఎవరు చూడరు, చేరనేరరు అని. ఈ మాటలన్నీ ఈరోజు మనకేం అర్థం చేయిస్తున్నాయంటే, ఆ పిలుపులోని ముఖ్య ఉద్దేశము మనకు చూపిస్తూ ఉన్నాయి, పరిశుద్ధతగా ఉండవలసిన అవసరాన్ని. ఈరోజు ఆ పరిశుద్ధత లేకుండా, ఆ పవిత్ర జీవితం జీవింపలేని ప్రతి పరిస్థితి, ప్రతి ప్రవర్తన ఈరోజు ఆయన పిలుపుకు తగినట్టుగా జీవించలేని పరిస్థితి. నీ ఆలోచనలు కావచ్చు, నీ తలంపులు కావచ్చు, నీ పనులు కావచ్చు, నీ నిర్ణయాలు కావచ్చు,
అవి దేవుని పరిశుద్ధతకు, దేవుని పవిత్రతకు భంగం కలిగించే విధంగా నీ జీవితంలో ఉంటూ ఉన్నాయంటే నువ్వు ఈరోజు ఆ పిలుపుకు తగినట్టుగా జీవించలేని పరిస్థితుల్లో ఉన్నావనేది మనం అర్థం చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే అలాంటి వారందరితో దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా జీవించండి. రెండవదిగా మనం చూస్తే 1 కొరింథీయులు 7:22, 1 Corinthians 7:22. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్రం పొందినవాడు, ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు. ఇక్కడ మనం స్వతంత్రంగా ఉండడానికి పిలువబడి ఉన్నాం. ఈరోజు కూడా ఈ లోక సంబంధమైన అనేక విషయాల్లో చిక్కుబడి అనేక బలహీనతలకు లోబడి అదే బలహీనతల్లో బందీలుగా ఉండి ఆ బలహీనతకే దాసునిగా ఉంటూ క్రీస్తుకు దాసునిగా ఉండలేని పరిస్థితి. ఏ దాసుడు ఇద్దరు యజమానులకు దాసునిగా ఉండలేడు. ఈరోజు నువ్వు నీ బలహీనతకు దాసునిగా ఉంటూ ఉన్నావంటే ఆ బలహీనత ఏదైనా కావచ్చు. ఈ లోకరీతి ఏ బలహీనతకైనా నువ్వు దాసునిగా ఉంటూ ఉన్నావంటే నువ్వు క్రీస్తుకు దాసునిగా ఉండలేని పరిస్థితి. అదే ఈరోజు పిలుపుకు అనుగుణంగా జీవించలేని పరిస్థితిని గుర్తు చేస్తూ ఉంది. అలాంటి వారితోనే ఈరోజు వాక్యం మాట్లాడుతూ ఉంది, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా జీవించండి. ఒకసారి మనం అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో ఏ బలహీనతలతో మనము బంధింపబడి ఉన్నాం. దేవుడు ఆ బందీగా మనల్ని ఉంచడానికి పిలవలేదు, వాటన్నింటి నుంచి విడిపించి మనల్ని స్వతంత్రులుగా ఉండడానికి ఆయన పిలిచాడు. కానీ ఈరోజు కూడా మనము అనేక విషయాలలో బందీలుగా ఉంటూ ఉన్నాం. ఇంకా మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 9:15, హీబ్రూస్ 9:15. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము పొందు నిమిత్తము. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడనేది మరొక విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నిత్యమైన స్వాస్థ్యాన్ని మనం పొందుకోవడానికి ఆయన మనల్ని పిలిచి ఉన్నారు. నిత్యమైన స్వాస్థ్యం అంటే పరలోకంలో మనం అనుభవించబోయే ఒక గొప్ప స్థితి. ఆ స్థితి కోసం, ఆ స్వాస్థ్యం కోసం మనం అందరము పిలువబడ్డాం. కానీ ఈరోజు ఎంతమంది ఆ గొప్ప స్థితిని అర్థం చేయగలుగుతూ ఉన్నాం? ఎందుకంటే ఒక మనిషి తెలివికి కూడా ఏది గొప్పదో దాన్నే పొందడానికి ఇష్టపడతారు. కానీ ఇక్కడ ఆ తెలివి ఎందుకు మనము చూపెట్టలేకపోతూ ఉన్నాం? ఈరోజు కూడా ఆ గొప్ప స్థితిని అర్థం చేయలేక, గ్రహించలేక అల్పమైన, అశాశ్వతమైన ఈ లోక సంబంధమైన వాటి కోసం, క్షయమైన వాటి కోసం, నశించిపోయే వాటి కోసం ఆరాటపడే ప్రతి పరిస్థితి మనం అర్థం చేయాలి, ఇంకా దేవుని పిలుపుకు తగినట్టుగా జీవించడం లేదు. అందుకనే అలా దేవుని పిలుపుకు తగినట్టుగా జీవించలేని ప్రతి ఒక్కరితో ఈరోజు దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా జీవించండి. ఇంకా మనం చూడగలిగితే 1 Corinthians 1:9, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:9, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని
సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మనం ఎందుకు పిలువబడ్డాం? ఎందుకు దేవుడు మనల్ని పిలిచారంటే ప్రభు యేసుతో సహవాసం కోసం, క్రీస్తుతో సహవాసం కోసం, ఆయన కుమారునితో సహవాసానికి మనల్ని పిలిచారు. ఈరోజు మన సహవాసం ఎవరితో ఉంది? ఎక్కడ ఉంది? నిజంగా మనం ఆయనతో సహవాసం చేసే పరిస్థితుల్లో ఉన్నామా? అది మన అంతరాత్మలకు తెలుసు. మనం ఎంతవరకు ఆయనతో సహవాసం చేస్తూ ఉన్నాం, ఎంతవరకు ఆయనతో సంబంధం కలిగి ఉంటూ ఉన్నాం. దాని గురించి ఎక్కువగా మనము ఆలోచించవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన జీవితం మనకు తెలుసు. దేవుడు అనుగ్రహించిన 24 గంటల్లో మనము ఎంతవరకు ఆయనతో గడపగలుగుతూ ఉన్నాం, ఎంతవరకు మనం ఇతర విషయాల మీద మనసు నుంచుతూ ఉన్నాం. దేవునితో సహవాసం చేయలేని వారెవరైనా ఆ పిలుపుకు తగినట్లు జీవించలేని పరిస్థితిలోనే ఉన్నారు. అందుకనే వారితోనే దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టు జీవించండి. ఇంకా కొద్దిగా మనకు ముందుకు వెళ్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:14, ఫిలిప్పియన్స్ 3:14, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలననే గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఇక్కడ కూడా ఆ పిలుపులోని ఉద్దేశాన్ని మనం అర్థం చేయాలి. ఎందుకంటే ఒక గురి కోసం చేసే ప్రయాణం ఇది. ఆ గురి ఎంత ఉన్నతమైనది, ప్రతి విశ్వాసికి గమ్యమై ఉన్నది ఆ గురి. ఈరోజు విశ్వాసిగా చెప్పుకుంటూ ఏ గురి లేకుండా, ఏ గమ్యం లేకుండా ప్రయాణం చేస్తూ పరుగులు తీస్తున్న మనమందరము, అలాంటి వారందరము ఆ పిలుపుకు తగినట్టు జీవించలేని పరిస్థితుల్లోనే జీవిస్తూ ఉన్నాం. అలాంటి వారితో దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతూ ఉంది, స్పష్టం చేస్తుంది, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టు జీవించండి. 1 పేతురు 2:9 మనం చూస్తే, 1 పీటర్ 2:9, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. ఈరోజు ఒక పాపపు చీకటి నుంచి దేవుడు తన పరిశుద్ధత అనే వెలుగులోనికి మనల్ని పిలిచి ఉన్నారు. ఎందుకోసం పిలిచారంటే మనల్ని పిలిచిన తన గుణాతిశయములను ప్రకటించడానికి. ఈరోజు ఆ వెలుగును పొందుకొని ఆ వెలుగును ఇతరులకు చూపించలేని, ఆయన సువార్తను ప్రకటించలేని, ఆయనను మహిమపరిచే సాక్ష్యపు జీవితం జీవించలేని, సాక్ష్యపు అనుభవము కరువైన ప్రతి జీవితం, ప్రతి వ్యక్తి, ప్రతి పరిస్థితి ఇంకా దేవుని పిలుపుకు తగినట్టుగా లేని పరిస్థితిని మనము అర్థం చేయాలి. ఈరోజు మన సాక్ష్యపు అనుభవాలు ఎన్ని ఉంటున్నాయి? అసలు నిజంగా మనకు సాక్ష్యం ఉందా? ఎప్పుడో దేవుడు పిలిచిన మొదటి సాక్ష్యాన్ని వదిలిపెడితే ఈరోజు సాక్ష్యమే కనబడని ఒక క్రైస్తవ జీవితం మనం జీవిస్తూ ఉన్నాం. ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే క్రైస్తవ జీవితం అనేది ఒక సాక్ష్యపు జీవితం. అనుదినం ఆయనతో చేసే ప్రయాణం ఆ సాక్ష్యాన్ని మనకు ఇస్తుంది. ఆ సాక్ష్యం లేని జీవితం ఈరోజు ఆయనతో నడవలేని పరిస్థితినే చూపెడుతుంది. ఆయన పిలుపుకు తగినట్టుగా జీవించలేని పరిస్థితినే చూపెడుతుంది. అందుకనే అలాంటి వారందరితో వాక్యం మాట్లాడుతూ ఉంది, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా జీవించండి.
అలాగే ఆశీర్వాదానికి వారసులవునట్లుగా మీరు పిలువబడితిరి అని వాక్యం చెబుతూ ఉంది 1 పేతురు 3:9. ఈరోజు కూడా దేవుణ్ణి ఎరిగి ఆయన పిలుపును విని ఆయన చెంత చేరి దశాబ్దాలు గడిచిపోతూ ఉన్నాయి, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, కానీ ఏ అభివృద్ధి లేదు, ఏ ఎదుగు బొదుగు లేని ఒక ఆత్మీయ జీవితమును గడిపే ప్రతి ఒక్కరము ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మనం ఎంతవరకు ఆయన పిలుపుకు లోబడి ఉంటూ ఉన్నాం? ఎందుకంటే ఆయన మనల్ని ఆశీర్వదించడానికి పిలిచి ఉన్నారు. ఆ ఆశీర్వాదాలకు వారసులు అవ్వడానికి ఆయన మనల్ని పిలిచి ఉన్నాడు. దేవునిచే పిలువబడినప్పటికీ ఇంకా ఆత్మీయంగా లౌకికంగా ఏ మేలు అనుభవించలేని జీవితాలను ఈరోజు మనం కలిగి ఉంటున్నామంటే మనము ఖచ్చితంగా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఆయన పిలిచిన పిలుపుకు తగినట్టుగా మనము జీవిస్తూ ఉన్నామా? అదే పేతురు గారు తన మొదటి పత్రిక 5:10లో ఇంకొక మాట చెప్తూ ఉన్నారు. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఆయన మనల్ని శాశ్వత మహిమలోకి పిలిచి ఉన్నారు. స్థిరమైన బలమైన ఆత్మీయ జీవితాన్ని శ్రమల ద్వారా పొందుకోవడానికి ఆయన పిలిచి ఉన్నాడు. కానీ ఈరోజు కూడా ఆత్మీయంగా కృంగిపోయి పడిపోయి నిలబడలేని పరిస్థితుల్లో, శ్రమలకు భయపడి పారిపోయే పరిస్థితుల్లో, ఒక బలహీనమైన స్థితిలో, ఒక నిలకడ లేని ఆత్మీయ జీవితాన్ని గడుపుతున్న ప్రతి ఒక్కరూ అర్థం చేయాలి, మనం ఆయన పిలుపుకు తగినట్టుగా జీవించలేని మన ఆత్మీయ స్థితిని. చివరగా ప్రకటన గ్రంథం 19:9లో మనం చూస్తాం. అతడు నాతో ఇలాగూ చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. ఒక అతి శ్రేష్టమైన విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడే ఒక పరిస్థితి. ఇక్కడ దేవునికి పక్షపాతం ఏమీ లేదు. అందరూ ఆయనకు సమానమే. ఆయన అందరినీ పిలిచి ఉన్నారు ఆ విందుకు. రక్షణ పొందిన వారిని అందరినీ దేవుడు ఆ గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలిచిన కొందరే ఆ విందులో పాల్గొనే అర్హతను పొందుకుంటారని వాక్యం చెబుతూ ఉంది. వారెవరంటే ఒక జయించిన జీవితం కలిగిన వారు, ఒక జయ జీవితం పొందినవారు, తమ సాక్ష్యాన్ని కాపాడుకునేవారు, వాక్యానుసారమైన జీవితం జీవించేవారు, ఆత్మానుసారమైన జీవితం కలిగి పరిశుద్ధంగా జీవించేవారు, వీళ్ళు మాత్రమే జయించిన వారు. పాపం మీద జయం, లోకాశల మీద జయం, ఆలోచనలో జయం, తలంపులలో జయం, చూపుల్లో జయం, అన్నింటిలో జయం కలిగిన జయ వీరులు, వీళ్ళు మాత్రమే ఆ గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారుగా వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇంకా బాగా అర్థం చేయాలంటే ఆ గొర్రెపిల్ల పెండ్లి విందు ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అంటే పరలోకంలో జరుగుతుంది. సంఘం ఎత్తబడిన తర్వాత మధ్యాకాశంలో జరుగుతుంది. అంటే ఆ గొర్రెపిల్ల పెళ్లి విందులో ఎవరుంటారంటే ఎత్తబడిన వారు ఉంటారు. ఆ ఎత్తబడిన వారే జయించిన వారు. సంగమా, నీవు నేను ఆ గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడ్డాం కదా, మరి నిజంగా అందుకు తగినట్టు జీవిస్తూ ఉన్నామా? ఎత్తబడే గుంపులో మనం ఉన్నామా?
ఒకవేళ ఈరోజే యేసయ్య వస్తే, ఈరోజే సంఘం ఎత్తబడితే మనం ఎక్కడుంటాం? మన పరిస్థితి ఏంటి? నిజంగా ఆ పిలుపుకు తగినట్టు జీవిస్తూ ఉన్నామా? అందుకనే వాక్యం ఈరోజు మనల్ని హెచ్చరిస్తుంది, ఆదేశిస్తుంది, ఆజ్ఞాపిస్తుంది, పదే పదే మనతో మాట్లాడుతూ ఉంది. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా జీవించండి. ఎందుకంటే ఆ పిలుపును ఎరగని జీవితం పిలిచిన వాణ్ణి కూడా ఎరగలేదు. పిలిచిన వాణ్ణి ఎరగని జీవితం ఆయనను ఎలా మహిమపరుస్తుంది? ఆయనను ఎలా ఆరాధిస్తుంది? పిలిచిన పిలుపుకు తగినట్లు జీవించలేని స్థితి ఎప్పుడూ పిలిచిన వాణ్ణి మహిమపరచదు, అతనికి గౌరవం ఇవ్వదు, సరికదా అతనికి అవమానాన్నే తెస్తుంది. ఈరోజు ఆయన పిలిచిన పిలుపుకు తగినట్లుగా జీవించలేని పరిస్థితుల్లో మనం ఇక్కడ చేరి ఉంటే నిజంగా మనం ఆయనను మహిమపరుస్తున్నామా? నిజంగా మనం ఆయనను ఆరాధించగలుగుతామా? ఒకసారి అర్థం చేద్దాం. అర్థం చేసి ఆయన పిలుపును విన్నవారిగా, పిలువబడిన వారిగా, ఆ పిలుపుకు తగినట్లుగా జీవిస్తూ పిలిచిన దేవుని మహిమ కోసం ఆత్మీయంగా అడుగులు వేయడానికి సిద్ధపడదాం. అదే మన ఆరాధనగా ఈరోజు ఆయన పాదాల ముందు ఉంచుదాం. ప్రార్థన చేసుకుందాం.